రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు ఇతర సదుపాయాల పెంపుదలపై మరిన్ని వివరాలు సమర్పించాల్సిందిగా మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఒప్పంద కార్మికులను శాశ్వత ప్రాతిపదికన తీసుకునేందుకు అవసరమైన న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా కోరింది. సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనాల విషయంలో ఉన్న వ్యత్యాసాలు, ఆర్థికంగా ప్రాజెక్టుపై ఎంత ఖర్చు పడుతుందన్న అంశాలపై సమగ్రంగా వివరాలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి పీతల సుజాత చెప్పారు. ఒప్పంద కార్మికులకు సంబంధించి శాఖల వారీగా వివరాలను క్రమబద్దీకరించడం ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేయవచ్చన్న వివరాలను సమగ్రంగా సమర్పించాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ లైన్లు వేయడం వల్ల వందల సంఖ్యలో వృక్షాలు తొలగించాల్సి వస్తోందని, వీటికి రేటును నిర్ణయించే విషయంలో కూడా చర్చించినట్లు అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వివరించారు.